अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 27 అన్-నమ్ల్ 61-93 ఆయాతులు. అన్-నమ్ల్ అనగా చీమలు. ఆయత్ నంబర్ 61. భూమిని నివాసయోగ్యంగా చేసినదెవరు? దాని మధ్య నదీనదాలను ప్రవహింపజేసింది. దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టిందెవరు? రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరిచినదెవరు? ఈ ఏర్పాట్లలో అల్లాతో పాటు ఇంకొక ఆరాధ్య దైవుడు కూడా సహాయకుడుగా ఉన్నాడా? ముమ్మాటికి లేడు. అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలీదు. భూమిని నివాసయోగ్యంగా చేయటం అంటే అర్థం మనుగడకు, జీవితానికి అనుకూలంగా మలచటం అన్నమాట. భూమిని చూడండి, అది స్థిరంగా ఉంది. అందులో చలనం కానీ ప్రకంపనం కానీ లేదు. అందులో పెద్ద పెద్ద పర్వతాలను ప్రతిష్ఠించటంలో కూడా ఎన్నో పరమార్థాలున్నాయి. భూమిలో చలనం, అస్థిరత్వం ఏర్పడకుండా పర్వతాలు ఆపి ఉంచాయి. అందులో ప్రవహించే నదీనదాలు, కాలువలు ప్రజల జీవితావసరాలను తీరుస్తున్నాయి. ఇన్ని అద్భుతమైన ఏర్పాట్లను చేసిన అల్లాహ్ను కాదని వేరితర దైవాలను పూజించటం అజ్ఞానమే కదా. దీని వివరణ కోసం అల్ ఫుర్ఖాన్ సూరాలోని 53వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయత్ నంబర్ 62. కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటి, అల్లాతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ. మానవుడు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కష్టాలలో చిక్కుకున్నప్పుడు, దిక్కుతోచని దుస్థితి ఏర్పడినప్పుడు మటుకు తాము నమ్ముకునే మిథ్యా దైవాలన్నింటినీ వదిలిపెట్టి నిజదైవం వైపుకు మరలుతాడు. తన ఆరాధనలన్నింటినీ ఆయన కొరకే ప్రత్యేకించుకొని మరీ అభ్యర్థించుకుంటాడు. మరిన్ని వివరాల కోసం ఇస్రా సూరా 67వ వచనాన్ని, అన్-నహ్ల్ సూరా 53వ వచనాన్ని చూడండి. అల్లాహే కదా ఆయన ఒక అనుచర సమాజం తరువాత మరో అనుచర సమాజాన్ని, ఒక జాతి తరువాత మరో జాతిని, ఒక తరం తరువాత మరో తరాన్ని ఉనికిలోకి తెస్తుంటాడు. అలా కాకుండా ఆయన అందరినీ ఒకేసారి ప్రభవింపజేస్తే భూమి తట్టుకోజాలదు. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. వనరులు చాలక ప్రజల ఇక్కట్ల పాలవుతారు. తమ మనుగడ కోసం భూమిలో అరాచకం సృష్టిస్తారు. ఇలాంటి అస్తవ్యస్త స్థితి నెలకొనరాదన్న ఉద్దేశంతోనే దేవుడు తన ప్రణాళికను అనుసరించి ఒక జాతి తర్వాత మరో జాతిని ఉనికిలోకి తెస్తుంటాడు. ఆయత్ నంబర్ 63. భూమిపైన, సముద్రం పైన అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి, వర్షానికి ముందే శుభవార్తల్ని అందజేసే గాలులను పంపేవాడెవడు? ఏమిటి, అల్లాతో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. అంటే రాత్రి చీకట్లలో మీకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహే. ఆయన ఆకాశంలో మెరిసే నక్షత్రాలను సృజించి మీరు మీ గమ్యస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాడు. అలాగే కొండలను, పర్వతాలను, పర్వత కనుమలను పుట్టించింది కూడా ఆయనే. అవి సరిహద్దు రేఖలుగా, వేర్వేరు ప్రదేశాల మధ్య ప్రకృతి సిద్ధ మార్గాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. వర్షానికి ముందు చల్లని గాలులు శుభవార్తను మోసుకొస్తాయి. అప్పటి వరకు మండుటెండలకు మాడిన మనుషులు, పశువులు, పక్షులు అందరూ ఆ చల్లని గాలులను తనివితీరా ఆస్వాదిస్తాయి, ఆహ్లాదాన్ని పొందుతాయి. ఆయత్ నంబర్ 64. చెప్పండి, తొలిసారి సృష్టిని చేసినదెవరు? మళ్ళీ దాన్ని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని, ఆహార వనరులను సమకూర్చేవాడెవడు? ఏమిటి, అల్లాతో పాటు ఈ కార్యనిర్వహణలో ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అంటే ప్రళయ దినాన ఆయన మీకు మలిసారి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆకాశం నుంచి వర్షం కురిపించి నేలలో నిక్షిప్తమై ఉన్న ఖజానాలను, నవధాన్యాలను, పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసేవాడు అల్లాహే. ఆయన తాను కోరిన వారిపై కోరినంతగా భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరుస్తాడు. ఆయత్ నంబర్ 65. అల్లాహ్కు తప్ప ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్త సల్లల్లాహు సల్లం వారికి చెప్పు. ఏ విధంగానైతే అల్లాహ్ తన సృష్టి ప్రక్రియలో, పోషకత్వంలో, కరుణానుగ్రహాలలో సాటిలేనివాడో అదేవిధంగా రహస్య జ్ఞానం విషయంలో కూడా సాటిలేనివాడు. దేవుడు తన ప్రవక్తలకైనా దైవదూతలకైనా సరే ఏ మేరకు జ్ఞాన సంపదను ఇస్తాడో ఆ మేరకే వారికి తెలిసి ఉంటుంది. అంతకు మించిన రహస్య జ్ఞానం వారికి సైతం తెలిసి ఉండదు. ఆలిముల్ గైబ్, రహస్య విషయాల జ్ఞాని అల్లాహ్ మాత్రమే.
ప్రతి విషయం గురించి తెలిసిన వానిని, అతి గోప్యమైన విషయం గురించి కూడా తెలిసి ఉన్న వానిని మాత్రమే అగోచర జ్ఞాని అంటారు. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు, రేపు ఏం జరగబోతుందో కూడా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు సల్లంకు తెలుసని ఎవడంటాడో అతను అల్లాహకు అతి పెద్ద అబద్ధాన్ని అంటగట్టాడు. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ఈ విధంగా అంటున్నాడు, భూమి ఆకాశాలలో అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహకే ఉంది. హజ్రత్ ఖతాదా రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు, నక్షత్రాలు 3 లక్ష్యాల కోసం నిర్మించబడ్డాయి. ఒకటి ఆకాశానికి శోభాయమానంగా, 2 మార్గదర్శక సాధనాలుగా, 3 శైతానులను తరిమి కొట్టేవిగా. అయితే దైవాదేశాల గురించి తెలియని స్వార్థపరులు కొందరు ఈ నక్షత్రాల ద్వారా అగోచర జ్ఞానాన్ని ఆర్జించే జోస్యం చెప్పే పనిని మొదలెట్టారు. ఉదాహరణకు, ఫలానా నక్షత్ర సమయాన వివాహం జరిగితే ఫలానా నష్టం జరుగుతుందని, ఫలానా ముహూర్తాన ప్రయాణానికి బయలుదేరితే కీడు జరుగుతుందని, ఫలానా సమయంలో పుడితే అశుభ సూచకమని ఏదేదో చెబుతుంటారు. అవన్నీ ఉత్తుత్తి మాటలే. వారు చెప్పేవి తరచు అబద్ధాలుగా కూడా తేలుతుంటాయి. భూమి ఆకాశాలలో అల్లాహ్ తప్ప వేరెవరికి అగోచర జ్ఞానం లేదని అల్లాహ్ స్వయంగా చెబుతుండగా, చిలకల ద్వారా, నక్షత్రాల ద్వారా, పాచికల ద్వారా ఈ జ్ఞానం ఎలా ఆర్జించబడుతుంది? ఆయత్ నంబర్ 66. అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్తంభించిపోయింది. పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దాని పట్ల వారు అంధులైపోయారు. అంటే పరలోకం ఎప్పుడు సంభవిస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రళయం సంభవించే విషయమై మహాప్రవక్త సల్లల్లాహు సల్లంను అడిగితే, దీని గురించి చెప్పేవానికి అడిగేవానికన్నా ఎక్కువేమీ తెలీదు అని అన్నారు. లేక దీనికి మరో అర్థం ఇది, వారి జ్ఞానం అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ప్రళయం గురించి చేయబడిన వాగ్దానాలను వారు తమ కళ్ళారా చూసుకున్నారు. అందువల్ల పరలోకం గురించిన జ్ఞానం ఇప్పుడు వారికి ఏ విధంగానూ ప్రయోజనకారి కాజాలదు. ఎందుకంటే ప్రపంచంలో వారు నిరంతరం దాన్ని ధిక్కరిస్తూ ఉండేవారు. వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడా బాగానే వింటాయి, వారి కళ్ళు కూడా బాగానే చూస్తాయి. కానీ ఈనాడు దుర్మార్గులు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. సూర మరియం 38. ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకొని ఉన్న వీళ్లకు పరలోకం గురించి చెబితే అర్థం కావటం లేదు. పైగా పరలోకం అనేసరికి రకరకాల సందేహాలను లేవనెత్తుతారు. ఇక్కడికొచ్చేసరికి వారి బుద్ధి జ్ఞానాలు స్తంభించిపోతున్నాయి. వారి మనోనేత్రం మూసుకుపోతుంది. ఆయత్ నంబర్ 67. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఏమిటి, మేమును మా తాత ముత్తాతలును మట్టిగా మారిపోయిన తర్వాత కూడా మమ్మల్ని మళ్ళీ బయటకు తీయటం జరుగుతుందా? ఆయత్ నంబర్ 68. చాలా కాలంగా మాకు, మా తాత ముత్తాతలకు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు. ఇందులో వాస్తవం ఏమీ లేదు. ఈ కథలను ఒకరి నుంచి ఇంకొకరు విని జనులకు చెబుతూ వస్తున్నారంతే. ఆయత్ నంబర్ 69. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో సంచరించి చూడండి. అవిశ్వాసుల మాటలకు ఈ వాక్యంలో సమాధానం ఇవ్వబడింది. ఏమిటి, ధిక్కార వైఖరిని అవలంబించిన వారికి ఏ గతి పట్టిందో మీరు భూమిలో తిరిగి చూడరా? వినాశాన్ని చవిచూసిన జాతుల గాథలు మీకు గుణపాఠం కావటం లేదా? దైవ ప్రవక్తలు సత్యవంతులను చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా? గతించిన జాతుల గురించి మా ప్రవక్తలు చెప్పేది నిజమైనట్లే పరలోకం గురించి, మరణానంతర జీవితం గురించి చెప్పేది కూడా నిజమే. ఆయత్ నంబర్ 70. నువ్వు వాళ్ళ గురించి దుఃఖించకు, వాళ్ళు పన్నే కుట్రలకు కూడా నీకు మనస్తాపం కలగకూడదు. ఆయత్ నంబర్ 71. మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో అని వారు వెటకారంగా అంటున్నారు కదూ. ఆయత్ నంబర్ 72. మీరు వేటిని గురించి తొందర పెడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో అని వారికి సమాధానమివ్వు. బహుశా బద్ర్ యుద్ధంలో అవిశ్వాసులకు ఎదురు కానున్న పరాభవాన్ని గురించి ఇందులో సంకేతం ఇవ్వబడి ఉండవచ్చు. లేదా సమాధి యాతనను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అనబడి ఉంటుంది. రదిఫా అంటే దగ్గరవటం అని అర్థం. వాహనంపై చోదకుని వెనుక కూర్చునే వ్యక్తిని రదీఫ్ అని పిలుస్తారు. ఆయత్ నంబర్ 73. వాస్తవానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు, కానీ వారిలో చాలామంది కృతజ్ఞులుగా మెలగరు. మనుషులు తలబిరుసులుగా ప్రవర్తించిన వారిని తక్షణమే పట్టుకోకుండా వారికి కొంత గడువు ఇవ్వటం కూడా దేవుని గొప్ప అనుగ్రహమే. కానీ జనులు ఈ విడుపును, ఈ ఉపేక్షను దుర్వినియోగం చేసుకోవటం కడు శోచనీయం. ఆయత్ నంబర్ 74.
నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవి తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు. ఆయత్ నంబర్ 75. భూమ్యాకాశాలలో దాగి ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదవకుండా లేదు. స్పష్టమైన గ్రంథం అంటే లౌహె మహఫూజ్ అన్నమాట. గోప్యమైన ఎన్నో వస్తువుల గురించి అందులో పొందుపరచబడి ఉంది. దేవుడు దుర్మార్గులకు విధించే యాతన గురించి కూడా అందులో వ్రాయబడి ఉంది. అయితే ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది అది కూడా అల్లాకే తెలుసు. ఏ జాతినైనా శిక్షించవలసిన సమయాన్ని ఆయన అందులో ఒకసారి నిర్ధారించిన తర్వాత ఇక అది వాయిదా వేయబడటం అనేది జరగదు. అలాంటప్పుడు ఆ నిర్ణీత ఘడియ గురించి అవిశ్వాసులు హడావిడి చేయాల్సిన అవసరం లేదు. సంభవించవలసిన క్షణాన అది తప్పకుండా సంభవిస్తుంది. ఆయత్ నంబర్ 76. నిశ్చయంగా ఈ ఖురాన్ ఇజ్రాయిల్ వంశీయులకు వారు విభేదించుకుని ఎన్నో విషయాలలోని వాస్తవికతను విడమర్చి చెబుతున్నది. గ్రంథం కల ప్రజలైన యూదులు, క్రైస్తవులు వివిధ వర్గాలుగా, తెగలుగా చీలిపోయారు. వారి విశ్వాసాలు కూడా వండొకరికి భిన్నంగా ఉండేవి. ఇటు యూదులు ఈసా అలైహిస్సలాంను తెగనాడుతుంటే, అటు క్రైస్తవులు ఈసా యేసుక్రీస్తును పొగడటంలో అతిశయిల్లేవారు. తుదకు యేసుక్రీస్తును దేవునిగా, దేవుని కుమారునిగా ఖరారు చేశారు. అట్టి పరిస్థితుల్లో దివ్యఖురాన్ ఆ విషయాలలోని నిజానిజాలను విడమరచి చెప్పింది. దివ్యఖురాన్ వివరించిన ఆ నిజాలను గనక వారు ఒప్పుకుంటే వారి మధ్య గల సైద్ధాంతిక విభేదాలన్నీ సమసిపోతాయి. ఆయత్ నంబర్ 77. ఇంకా నిస్సందేహంగా ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగాను కారుణ్యంగాను ఉన్నది. విశ్వాసుల కొరకు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడిందంటే, విశ్వసించిన వారే నిజభావంలో ఖురాన్ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ మాధుర్యాన్ని ఆస్వాదించే వారిలో ఇజ్రాయెల్ సంతతిలోని విశ్వసించిన వారు కూడా ఉన్నారు. ఆయత్ నంబర్ 78. నీ ప్రభువు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేస్తాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు. అంటే తీర్పు దినాన అల్లాహ్ వారి మధ్య గల వివాదాలపై అంతిమ నిర్ణయం గైకొని సత్యాన్ని అసత్యం నుంచి వేరుపరుస్తాడు. ఆ నిర్ణయం ప్రకారమే ఆయన శిక్షా బహుమానాలను నిర్ధారిస్తాడు. లేదా వారు తమ గ్రంథాలలో చేసిన ప్రక్షిప్తాల బండారాన్ని ప్రపంచంలో బట్టబయలు చేసి వాళ్ల నిజస్వరూపాన్ని బయటపెడతాడు. ఆయత్ నంబర్ 79. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్పైనే భారం మోపు. ముమ్మాటికి నువ్వు స్పష్టమైన సత్యపథాన ఉన్నావు. అంటే నీ వ్యవహారాన్ని నీ ప్రభువుకే అప్పగించు. ఆయన్ని నమ్ముకో. సర్వదా నీకు సహాయపడేవాడు ఆయనే. ఎందుకంటే నువ్వు సత్య మార్గంపై ఉన్నావు. అందువల్ల నువ్వు జంకవలసిన పని లేదు. ఆయత్ నంబర్ 80. నువ్వు మృతులకు వినిపించలేవు. అలాగే వీపు తిప్పుకొని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు. ఈ అవిశ్వాసుల పెడసరి పోగడలను లక్ష్య పెట్టకుండా కేవలం అల్లాహ్పై భారం మోపు. ఎందుకంటే వాళ్ళు మృత కళేబరాలాంటి వారు. వారు ఎవరి మాటనైనా విని ప్రయోజనం పొందలేరు. లేదా వారు చెవిటివారు, వినలేరు, అర్థం చేసుకోలేరు. ఈ ఆయతులో అవిశ్వాసులు మృతులతో పోల్చబడ్డారు. మృతులలో స్పందన గాని, వివేచన గాని ఉండదు. అలాగే వారు చెవిటివారుగా అభివర్ణించబడ్డారు. చెవిటివారు ఉపదేశాన్ని విననూ లేరు, అర్థం చేసుకోనూ లేరు. వారు సత్యం పట్ల ద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు. చెవిటివారు అసలే మాటను వినలేరు. పైగా ఆ చెవిటివారిలో వైముఖ్య ధోరణి, తలబిరుసుదనం కూడా ఉంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. ఖురాన్లోని ఈ ఆయతు ద్వారా తెలిసే మరో ముఖ్య విషయం ఏమంటే, మృతులు వింటాయి అనే నమ్మకం ఖురాన్కు విరుద్ధమైనది. మృతులు ఎవరి మాటను వినలేవు. కాకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీనికి మినహాయింపు ఉంది. ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమై ఉన్న ఆ ప్రత్యేక సందర్భాలను మినహాయిస్తే సాధారణంగా మృతులకు వినే శక్తి ఉండదు. ఉదాహరణకు హదీసు ప్రకారం మరణించిన వ్యక్తిని జనులు ఖననం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆ మృతుడు వారి చెప్పుల సవ్వడిని వింటాడు. అలాగే బద్ర్ యుద్ధ సందర్భంగా వధించబడిన అవిశ్వాసులను ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు సల్లం కొన్ని మాటలు పలికారు. అప్పుడు ఆయన ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు తమను నిర్జీవమైన భౌతిక కాయాలతో సంభాషిస్తున్నారా అని అన్నారు. వారు మీకన్నా ఎక్కువగా నా మాటను వింటున్నారని మహాప్రవక్త సల్లల్లాహు సెలవిచ్చారు. అంటే ఆ సమయంలో అల్లాహ్ అద్భుతమైన రీతిలో ఆయన సల్లల్లాహు సల్లం మాటలను అవిశ్వాసులైన మృతులను వినిపించాడు. ఆయత్ నంబర్ 81. గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్లించి సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించి విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు నీ వాణిని వినిపించగలవు.
అంటే అల్లా ఎవరినైతే సత్యం పట్ల అందునిగా చేసివేశాడో వారిని నువ్వు సన్మార్గానికి తేలేవు. వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. ఆయత్ నంబర్ 82. వారిని శిక్షించే మాట ఖరారైనప్పుడు మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువుని వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారు కారు. అప్పుడు మంచిని ప్రబోధించేవారు, చెడుల నుంచి ఆపేవారు ఎవరూ ఉండరు. ప్రళయదినం సమీపించిందని తెలిపే సూచనలలో ఆ జంతువు ఒకటి. హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. మీరు 10 సూచనలను చూడనంత వరకు ప్రళయం సంభవించదు. వాటిలో ఒకటి జంతువు వెలికి రావటం అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు. సహీ ముస్లిం కితాబుల్ ఫితన్ వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది. అన్నిటికన్నా మొట్టమొదటి సూచన ఏమిటంటే సూర్యుడు తూర్పు దిక్కు నుంచి కాకుండా పడమటి దిక్కున ఉదయిస్తాడు. చాప్త్ సమయాన జంతువు వెలికి వస్తుంది. ఈ రెంటిలో ఏ సూచన మొదట ప్రస్ఫుటమైనా రెండవ సూచన కూడా వెనువెంటనే ప్రస్ఫుటం అవుతుంది. సహీ ముస్లిం బాబున్ ఫీ ఖురూజిద్దజాల్. జంతువు వెలికి రావటానికి గల కారణం ఇక్కడ తెలుపబడింది. ఎందుకంటే ప్రజలు దేవుని సూచనలను లేదా నిదర్శనాలను నమ్మేవారు కారు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆ జంతువు స్వయంగా ప్రజలు మా ఆయతులను నమ్మేవారు కారు అని అంటుంది. ఖురాన్లో స్వయంగా ఈ మాటలు ఉండటం వల్ల ప్రజలు దీని పట్ల సందేహానికి లోను కావాల్సిన అవసరమే ఉండదు. ఆయత్ నంబర్ 83. ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు. అపరాధులు వారు చేసిన అపరాధాలను బట్టి విభజించబడతారు. ఉదాహరణకు మద్యపాన ప్రియుల జట్టు, హంతకుల జట్టు, వ్యభిచారుల జట్టు ఇలా వేర్వేరు జట్లుగా వర్గీకరించబడతారు. లేదా వారు ఒకే చోట మంద వేయబడతారు. ముందు వైపుకు కానీ వెనుక వైపుకు కానీ కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ వెళ్లకుండా ఆపబడతారు. ఆ విధంగా వారిలోని ఒక్కొక్క గుంపు వరుసగా నరకానికి ఆహుతి చేయబడుతుంది. ఆయత్ నంబర్ 84. వారంతా ఒక చోట చేరిన తర్వాత అల్లాహ్ ఇలా అడుగుతాడు, మీరు నా ఆయతులను గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి. అంటే మీరు నా అభిమతాన్ని, ఏకత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఏ విధంగా ప్రయత్నించాలో ఆ విధంగా ప్రయత్నించలేదు. ప్రయత్నించకుండానే స్థూల దృష్టితో నా ఆయతులను త్రోసిపుచ్చారు. అందువల్ల నా సందేశంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే భాగ్యం మీకు లభించలేదని దేవుడు అంటాడు. మీరు నా సందేశాన్ని గురించి చిత్తశుద్ధితో ఎందుకు ఆలోచించలేదు? మీరు ఏ ముఖ్యమైన పనుల్లో తల మునకలై ఉండటం వల్ల దీన్ని విస్మరించారో చెప్పండి. ఆయత్ నంబర్ 85. వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది. అందువల్ల వారేమీ మాట్లాడలేరు. వారి దగ్గర సరైన సంజాయిషి ఏదీ లేకుండా పోతుంది. లేదా ప్రళయదినం నాటి భయంకర సన్నివేశాల మూలంగా వారికి ఎటూ పాలుపోదు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆనాడు అపరాధుల నోళ్లకు సీలు వేయబడుతుంది. తత్కారణంగా వారు ఏమీ చెప్పలేకపోతారు. ఆయత్ నంబర్ 86. వారు విశ్రాంతి తీసుకునేందుకు గాను మేము రాత్రిని చేశాము, ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారి కోసం ఇందులో నిదర్శనాలున్నాయి. ప్రజలు ఉపాధి మార్గాలను అన్వేషించేందుకు గాను మేము పగలును ప్రకాశవంతంగా చేశాము. ఆయత్ నంబర్ 87. శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు, భూమిపై ఉన్నవారంతా భీతావహులైపోతారు. కానీ అల్లా తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ అసక్తులై కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. శంఖం అంటే దైవాజ్ఞపై హజ్రత్ ఇజ్రాఫీల్ అలైహిస్సలాం ఊదే కొమ్ము అని భావం. ఈ శంఖారావం 2 లేక 2 సార్ల కన్నా ఎక్కువే ఉంటుంది. మొదటిసారి శంఖారావానికి యావత్ ప్రపంచం భీతిల్లి సృహ కోల్పోతుంది. రెండవసారి శంఖం ఊదగానే అందరూ మృత్యువు ఒడిలోకి జారుకుంటారు. మూడవసారి శంఖారావానికి అందరూ సమాధులలో నుంచి లేచి నిలబడతారు. మరికొంతమంది ప్రకారం 4వసారి శంఖం ఊదగానే అందరూ మహషర్ మైదానంలో చేరతారు. ఈ ఆయతులో పేర్కొనబడిన శంఖారావం ఎన్నోది? ఇమాం ఇబ్న కసీర్ దృష్టిలో ఇది మొదటిది. ఇమాం షౌకానీ దృష్టిలో ఇది 3వది. ఈ 3వసారి శంఖారావంతో అందరూ సమాధులలో నుంచి లేచి వస్తారు. భీతావహ స్థితి నుంచి సురక్షితంగా ఉండేవారు ఎవరు? వారు దైవ ప్రవక్తలు, అమరగతులు అని కొందరు అభిప్రాయపడగా దైవదూతలని మరికొందరు అభిప్రాయపడ్డారు. విశ్వాసులంతా ఆ కడవళ స్థితి నుంచి
సురక్షితంగా ఉంటారని ఇంకొందరు భావిస్తున్నారు. పైన పేర్కొనబడిన వారంతా ఈ ప్రత్యేక జాబితాలో ఉంటారని ఇమాం షౌకానీ వ్యాఖ్యానించారు. ఎందుకంటే విశ్వసించిన పుణ్యాత్ములకు భీతి ఉండదన్న విషయం మున్ముందు రాబోతుంది. ఆయత్ నంబర్ 88. నీవు పర్వతాలను చూచి అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు, కానీ అవి కూడా మేఘమాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్ పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఇది ప్రళయదినం నాటి పరిస్థితి. ఆనాడు పెద్ద పెద్ద పర్వతాలు సైతం మేఘాల్లా దూదిపింజల్లా ఎగిరి గాలిలో తేలిపోతుంటాయి. ప్రతి వస్తువును ఎంతో పకడ్బందీగా గట్టిగా నిర్మించటం అనేది దేవుని అద్భుత సృష్టికి ప్రబల తార్కాణం. అయితే ఎంతో గట్టిగా స్థిరంగా ఉండే పెద్ద పెద్ద వస్తువులను సైతం అవసరమైనప్పుడు దూదిపింజల్లా ఎగురువేయటం కూడా ఆయన సృష్టి మహిమలో అంతర్భాగమే. ఆయత్ నంబర్ 89. ఎవరైతే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు. అంటే వారు ఆ భయాందోళన నుంచి సురక్షితంగా ఉంటారు. ఆ పెద్ద భయాందోళన కూడా వారిని దుఃఖానికి లోను చేయదు. సూర అంబియా 103. ఆయత్ నంబర్ 90. మరెవరైతే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుందని వారితో అనబడుతుంది. ఆయత్ నంబర్ 91. నేను ఈ నగరం మక్కా ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. అది మక్కా నగరం. ఈ నగరాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. ఈ నగరంలో పవిత్ర కాబా గృహం ఉంది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ నగరం ఎంతో ప్రియమైనది. పవిత్రంగా చేయటం అంటే అర్థం ఈ నగరంలో రక్తపాతం సృష్టించటం, వేటాడటం, అన్యాయానికి పాల్పడడం వంటివి నిషేధించబడ్డాయి. తుదకు ఇక్కడి చెట్లు నరకడం కూడా నిషిద్ధమే. ఆయత్ నంబర్ 92. ఇంకా నేను ఖురాన్ను పారాయణం చేస్తూ ఉండాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరైనా అపమార్గాన పోతే నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని ఓ ప్రవక్త చెప్పు. అంటే సందేశాన్ని అందజేయటం వరకే నా పని. నా సందేశాన్ని ఆలకించి ఎవరైనా సన్మార్గం పొందితే అది అతనికే ప్రయోజనకరం. అలాంటి వ్యక్తిని దేవుడు నరకయాతన నుండి రక్షిస్తాడు. ఎవరైనా నా మాట వినకపోతే నాకు కలిగే నష్టం ఏమీ లేదు. అతని లెక్క తీసుకోవడానికి అల్లాహ్ ఒక్కడే చాలు. అలాంటి మార్గభ్రష్టుల గమ్యం నరకమే. ఆయత్ నంబర్ 93. ఇంకా ఈ విధంగా చెప్పు. సర్వ స్తోత్రములు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్ ఏమాత్రం అజాగ్రత్తగా లేడు. ప్రశంసలు పొగడ్తలన్నీ ఆ సర్వలోక ప్రభువుకే తగును. ఎందుకంటే ఆయన గొప్ప ఉదాత్తుడు. శిక్షించటంలో ఆయన తొందరపడడు. తన దాసులకు ఆయన ఆఖరి క్షణాల వరకు పశ్చాత్తాపం చెందే అవకాశమిస్తాడు. అప్పటికీ వారు రుజువర్తనులు కాకపోతేనే శిక్షిస్తాడు. ఆ మాటే మరో చోట ఈ విధంగా చెప్పబడింది. మేము శీఘ్రంగానే వారికి మా సూచనలను వారి పరిసరాలలో ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము. స్వయంగా వారిలోనూ చూపిస్తాము. తద్వారా సత్యం వారి ముందు విస్పష్టమవుతోంది. సూర హామీం సజ్దా 53. ఒకవేళ వారు జీవితకాలంలో ఈ సూచనలను చూసి విశ్వసించకపోయినా మరణ ఘడియల్లోనైనా ఆ సూచనలను చూసి తప్పకుండా విశ్వసిస్తారు. కానీ ఆ సమయంలో అయ్యే జ్ఞానోదయం వారికి ఏ విధంగానూ లబ్ధిని చేకూర్చదు. ఎందుకంటే గుండెలోని ప్రాణం గొంతు దాకా వచ్చేసినప్పుడు ప్రకటించే విశ్వాసం స్వీకృతి పొందదు. పైగా ఆయన ఎంతో అప్రమత్తంగా ఉన్నాడు. అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ వాక్యంలో అవిశ్వాసులకు తీవ్రమైన హెచ్చరిక ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.